వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు అవకాశం వచ్చిన తర్వాత, నియమితం అయిన తర్వాత మొట్టమొదటిసారి నేను వచ్చినప్పుడు ఘనంగా స్వాగతం పలికి ఈ రోజు వరకు ఈ 2 నెలల కాలంలో నేను చేసేటటువంటి కార్యక్రమాలని విస్తృత స్థాయిలో ప్రజల్లోకి చేరవేసి ప్రజల ద్వారా నన్ను ఆదరణ పొందే విధంగా చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ చాలా గొప్పగా మీరు నేను చేసేటటువంటి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళినటువంటి విధానాన్ని బట్టి మిమ్మల్ని ఖచ్చితంగా కూడా సన్మానించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నో విధాలుగా ఎన్నో మాధ్యమాలలో వారి ప్లాట్ఫామ్స్లో ఇక్కడ జరుగుతున్నటువంటి మంచిని ప్రజలకు చేరవేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క నూతన కార్యాలయంలో నిన్న నూతనంగా ఏర్పాటు చేసినప్పుడు నిన్న చాలా పెద్ద ఎత్తున నాయకులు వచ్చారు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టేటటువంటి అవకాశం నిన్న లేకపోయింది. యాక్చువల్గా నిన్నే పెట్టాలని అనుకున్నాం, కానీ నిన్న పెద్ద ఎత్తున ఇక్కడ ఎక్కువ మంది నాయకులు వచ్చారు. మాట్లాడేటటువంటి విషయం కూడా బయటికి స్పష్టంగా వెళ్ళదు కాబట్టి ఈ రోజుకి ప్రెస్ మీట్ని మనం పెట్టుకోవడం జరిగింది, మార్చుకోవడం జరిగింది. ఈ నూతన కార్యాలయంలోకి మొట్టమొదటిసారిగా వస్తున్నందుకు మన మీడియా మిత్రులను కూడా కలుపుకొని ఒక మంచి కార్యక్రమాన్ని కానీ ఏర్పాటు చేసుకుంటే, ఈ మధ్యలో ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొంతమందిని నేను రీచ్ కాలేకపోయాను. అనివార్య కారణాల వలన వారి నంబర్స్ నా దగ్గర లేకపోవడం వలన కొంత జాప్యం జరిగింది. సో ఇది అనేక సందర్భాల్లో నా చెవిలో పడుతూ వచ్చింది. మాకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఏమి ఇవ్వట్లేదు, గతంలో ఎలా జరిగిందో ఇప్పుడు అలాగే జరుగుతుందని కూడా కొంతమంది మీడియా మిత్రులు ఆ సామాజిక మాధ్యమాల్లో కొంత మాట్లాడడం జరిగింది. అందుకే ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఎవరెవరు రాలేదు అని కనుక్కున్న తర్వాతనే మొదలుపెట్టాం. వివక్షకు తావులేనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి పథకాలు కానీ పార్టీ ద్వారా చేసేటటువంటి కార్యక్రమాలు కానీ ఉంటూ వచ్చాయి తప్ప ఎక్కడా కూడా మేము ప్రత్యేకంగా వివక్షతోటి ఎప్పుడూ కూడా రాజకీయం చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం అది కానే కాదు. మీ కుటుంబంలో మంచి జరిగితేనే, మేలు జరిగితేనే ఓటేయండి అని అడుగుతున్నటువంటి పార్టీ మాది. అయితే గతంలో ఏం చేశారో చెప్పుకోలేక, వారి బలం సరిపోక, వారికి ఉన్నటువంటి నాయకులు కొరత ఉంది కాబట్టి నాయకులు సరిపోక పక్క నుంచి అరువు తెచ్చుకుంటేటటువంటి పద్ధతిలో వారు ఉండి మళ్ళీ మాపై బురద జల్లడం అనేది ఇది వారి అవివేకానికి పరాకాష్ఠగా మనం చూడాలి. గతంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రభుత్వాలను ఒకవైపు నుంచి చూస్తున్న ప్రజలు రెండవ వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మంచిని బట్టి, మేలును బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతుందే తప్ప తగ్గలేదనేది వాస్తవం. అనేక రకాలైనటువంటి తప్పుడు ప్రచారాలతోటి రాజకీయం చేస్తున్నటువంటి పార్టీలు ప్రతిపక్షంలో ఉంటే చేసిన మంచిని చెప్పుకొని ప్రజల వద్దకు వెళ్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా, ప్రభుత్వంగా మేము ప్రజల మధ్యలోనే ఉంటున్నాం. గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో మీరు ఒక్కసారి గమనించినట్టయితే ఎవరైతే ప్రజలు ఎన్నుకున్నారో, ఎవరైతే ఎమ్మెల్యేగా నియమించబడ్డారో ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలని తీర్చారే తప్ప ఏ ఒక్కరు కూడా వాళ్ళ ఆఫీస్లో కూర్చొని రాజకీయం చేయలే. ప్రతి ఒక్కరు గెలిచినటువంటి వాళ్ళు, ఓడిన చోట కూడా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వారు ప్రజల గడపల వద్దకు వెళ్ళి ఈ ప్రభుత్వం ద్వారా అందుతున్నటువంటి లబ్ధిని, ఒకవేళ అందకపోతే ఏ కారణం చేత అందట్లేదో కనుక్కొని మా ప్రభుత్వం ద్వారా సర్వీస్ చేశాము అంటే ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం మాది అని బలంగా చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణగా మిగిలిపోతుంది. వాస్తవానికి గతంలో తెలుగుదేశం పార్టీ అనేక తప్పిదాలు చేశారు. మేనిఫెస్టోని ఇచ్చింది, మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి లేనే లేదు. కాబట్టి ఆ పార్టీకి మనుగడ సాధ్యం కావట్లేదు. కాబట్టి వాళ్ళ బీజేపీ, జనసేన, ఇంకొక కలిసి వచ్చేటటువంటి పార్టీలన్నిటితో పొత్తు పెట్టుకుంటూ వారు పొత్తుల రాజకీయం వారు చేస్తుంటే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడేటటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వం ద్వారా సర్వీస్ చేసి ఆ ప్రభుత్వంలో భాగస్థులమై
మేము సర్వీస్ చేసామే తప్ప ఎక్కడా కూడా తప్పుడు ప్రచారాలకు మేము తావే ఇవ్వలేదు. ఇవాళ మీరు చూసుకుంటే రాష్ట్రంలో గీతాంజలి అనేటటువంటి ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్నటువంటి ఉదాంతాన్ని ఒకసారి గమనిస్తే ఎంత భయంకరంగా ట్రోల్ చేస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అభిమానుల్ని కానీ లేకపోతే వారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఉన్నటువంటి వారిని కానీ ఎంత భయంకరంగా చేస్తున్నారో దానికి మచ్చుతునుగా ఈ గీతాంజలి అనే ఒక మహిళ చనిపోయినటువంటి విధానం ఆ కుటుంబంలో తీరని లోటుని కలగజేసేలాగా వారిని ఆత్మక్షోభకు గురి చేసేలాగా వారితోటి మాట్లాడి చనిపోయింది ఒక మహిళ అంటే ఎంత దుర్మార్గపు ప్రయత్నాన్ని అపోజిషన్ పార్టీలు చేస్తూనే ఒక్కసారి మనందరం ప్రజలందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వారికి ఉన్నటువంటి బలంతో పోటీ చేయలేనటువంటి ఈ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నటువంటి నాయకులకు వలలు వేసి వారికి తాయిలాలు ఇచ్చి వారితోటే రాజకీయం చేయాలి అనుకోవడమే వారి ప్రస్తుత విధానంగా కనపడుతుంది. ఎగ్జాంపుల్గా ఇవాళ నాయుడు కమ్యూనిటీ కోసం పోరాటాలు చేసినటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారంటే కాపులకు మేలు జరిగింది కాబట్టే కాపు సామాజిక వర్గం అభివృద్ధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా జరిగినటువంటి లబ్ధియే దానికి కారణం. ఇవాళ మళ్ళీ 2019లో పశ్చిమ గోదావరి నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి తెలుగుదేశం నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కృష్ణా జిల్లాకి సంబంధించిన కేసినేని నాని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనేక మంది పార్టీలో చేరుతున్నారు. సహజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బలమైనటువంటి ఆదరణ కలిగినటువంటి పార్టీకి ఒక ఎమ్మెల్యే సీటు కోసం 4-5 పోటీ పడడం అనేది సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియలో భాగంగా ఎవరికైతే టికెట్ వస్తుందో వారు ఆనందంగా ఉంటారు. టికెట్ రానటువంటి వాళ్ళు ఖచ్చితంగా అసంతృప్తితో ఉంటారు. అలాంటి అసంతృప్తులను తీసుకొని ఆ అసంతృప్తులతోటే రాజకీయం చేయాలనేటటువంటి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఉందని ప్రజలు ఎలా నమ్ముతారు? ఒక నాయకుడు 43 సంవత్సరాల్లో ఒక నాయకుడిని తయారు చేసుకోలేకపోతే, ఒక నాయకుడిని నిలబెట్టుకోలేకపోతే, 14 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి పార్టీకి భయపడి 100 పార్టీలతోటి పొత్తులు పెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటే అది వారి దిగజారుడుతనానికి వారికి ప్రజా ఆదరణ లేదు అని నిరూపించడానికి సాక్ష్యంగా నిలబడుతుంది ఈ ఉదాంతాలన్నీ కూడా. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తీసుకుంటే మేము కానీ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచో లేదా ఇంకొక పార్టీ తరఫు నుంచో చేరికలు చెయ్యాలి అని అనుకుంటే ఆ 2 పార్టీలు ఖాళీ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. మా పార్టీలోనే 2-3 నాయకులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మా నాయకత్వం మధ్యలోనే సమన్వయపరుచుకునేటటువంటి ప్రయత్నం మేము చేసుకుంటూ మేము ముందుకు వెళుతుంటే వారి మధ్యలో చిచ్చు పెట్టి వారికి తాయిలాలు ఇచ్చి వారికి మంచినీళ్లనో లేకపోతే డబ్బులు ఆశ చూపించో లేదో పదవులు ఆశ చూపించో రెచ్చగొట్టే రాజకీయం చేస్తూ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వారికే తెలుగుదేశం కండవులు వేసి వారి నీచమైన రాజకీయం చేయడం అనేది వారి దిగజారుడు రాజకీయానికి పరాకాష్ఠగా మారుతుంది. కాబట్టి ఈ ఎర్రగొండపాలెం ఇన్ఛార్జిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ప్రజల్లో నుంచి వచ్చినటువంటి ఒక సాధారణ కార్యకర్తగా ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తాం తప్ప నీచమైన రాజకీయానికి తావిచ్చేటటువంటి పరిస్థితే ఉండదు. వ్యక్తిగత దూషణలకి తావే ఉండదు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి మంచి చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఇన్ని సంవత్సరాలు 100 సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తులు కూడా మంచినీటి సౌకర్యాలని ఏర్పాటు చేయలేకపోతే ఒకే ఒక 5 సంవత్సరాల కాలంలో వెలుగొండ అనేటటువంటి ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశాం. నిన్న ప్రజలకి ప్రజా వైద్యశాలని 100 పడకల హాస్పిటల్ని ఏర్పాటు చేశాం. అనేక చోట్ల మంచి విద్యాలయాల్ని ఏర్పాటు చేశాం. ఒక తాండాలో మురికిమల తాండాలో అద్భుతమైనటువంటి ఒక స్కూల్ నిర్మాణం జరిగింది. మురారిపల్లిలో ఒక అద్భుతమైనటువంటి స్కూల్ నిర్మాణం జరిగింది. దోర్నాలలో గిరిజనులకు సంబంధించినటువంటి హాస్పిటల్ నిర్మాణం జరిగింది. మార్కాపురం దగ్గర మెడికల్ కాలేజ్ నిర్మాణం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి త్రిపురాంతకం ఎర్రగొండపాలెం రోడ్ శాంక్షన్ వచ్చింది. 11,500 ఎకరాలకి వాటర్ సప్లై చేసేటటువంటి T5 కాలువ యొక్క టెండర్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎలక్షన్స్కి ముందే అది కూడా కంప్లీట్ చేసి దానికి కూడా టెండర్ను పిలిచేటటువంటి ప్రక్రియ జరుగుతుంది.
అలాగే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్న ఈ ఎర్రగొండపాలెంలో ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంది. కళ్యాణ మండపం తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా కళ్యాణ మండపాన్ని తీసుకొచ్చాం. వైఎస్ఆర్ క్రీడా ప్రాంగణాన్ని తీసుకొచ్చాం. అంబేద్కర్ గారి ఒక ఆడిటోరియాన్ని నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి ప్రజలకి ఏం కావాలో అది రైతు బజార్ కావచ్చు, లేదా సచివాలయ వ్యవస్థ కావచ్చు, విలేజ్ క్లినిక్ వ్యవస్థ కావచ్చు, నాడు నేడు కింద స్కూళ్ళ నిర్మాణం కావచ్చు, ఇది అంతా కూడా నిరంతర ప్రక్రియగా అభివృద్ధిని తీసుకొస్తున్నాం. కంటిన్యూగా ఆ తాపత్రయపడుతూనే ఉన్నాం. కాబట్టి ఈ ఎర్రగొండపాలెంకి కావలసినటువంటి రోడ్ల నిర్మాణంలో కానీ, మంచినీటి వసతి ఏర్పాటులో కానీ అలుపెరగని పోరాటం చేసి ఖచ్చితంగా ప్రజల వైపు నిలబడి ప్రభుత్వం ప్రజలకు కావాల్సిన ప్రతి అంశాన్ని ఏ విధంగా అయితే ఈ 5 సంవత్సరాల్లో చేసిందో అదేవిధంగా రాబో కాలంలో చేస్తుందని మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఇక్కడ ప్రజలకి ఏం కావాలో అది నా మేనిఫెస్టోలో పెట్టి రాబోయే ఎలక్షన్స్లో ప్రచారాల్లో ఆ మేనిఫెస్టోను కూడా ప్రజల ముందు పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ మేనిఫెస్టోని అమలుపరిచి ప్రజల మద్దతును పొందుతానని మీ అందరికీ సవినయంగా విన్నవించుకుంటూ, ఇక్కడ చేసేటటువంటి మంచిని ప్రజలకి చేరవేయండి, ఇక్కడ జరిగేటటువంటి అభివృద్ధిని ప్రజలకి చేరవేయండి. ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ఏమి కావాలో అది చేస్తున్నటువంటి విధానాన్ని ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళి ప్రజలకు దగ్గర చేయాలని, మేలు చేసేటటువంటి వ్యక్తుల్ని పార్టీల్ని ఆదరించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది ఒకటి మధ్యలో ఒక చిన్నది యాడ్ చేస్తాను. వెలుగొండ ప్రాజెక్ట్ కూడా ఉంది కదా, వెలుగొండ ప్రాజెక్ట్ చెప్పలేదు. గడిచినటువంటి ఇది కొంచెం మధ్యలోకి యాడ్ చేయండి. గడిచినటువంటి 60 రోజుల సమయంలో నా దగ్గరకు వచ్చినటువంటి అతి ముఖ్యమైనటువంటి సమస్యలు గిరిజనులకు సంబంధించినటువంటి ROF పట్టాలు, అలాగే దోర్నాల ప్రాంతంలో పట్టాలు ఇచ్చి స్థలం లేక కొంతమంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడైతే పట్టాలు ఇచ్చారో ఆ స్థలం నివాసానికి అనుకూలంగా లేదు అని కొంతమంది అర్జీలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఇవ్వవలసినటువంటి స్థలాలలో కొంత జాప్యం జరగడం, దానికి సంబంధించినటువంటి పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా కొంత పెండింగ్లో ఉండడం లాంటి సమస్యలు. వీటితో పాటు వెలుగొండతో పాటు అనేక ప్రాంతాలలో నిర్వాసితులుగా ఉన్నటువంటి చోట్ల అక్కడ కొన్ని వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలకు నిమిత్తం బోర్లు లేకపోవడం, రోడ్లు లేకపోవడం, వసతులు లేకపోవడం లాంటివి కొన్ని నా దృష్టికి వచ్చాయి. వాటితో పాటుగా ఎక్కడైతే గారపెంట, తుమ్మలబయలు, చింతల లాంటి ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో RDT కింద అప్రూవల్స్ వచ్చి వాళ్ళని ఆ ఫారెస్ట్ ఆఫీసర్స్ కట్టుకోనివ్వకుండా కొంత ఆపుతున్నారనే లాంటివి సమస్యలు కూడా నా దృష్టికి వచ్చాయి. వీటన్నిటికీ మించినటువంటి సమస్య తాగునీటి సమస్య. తాగునీటి రవాణా చేసినటువంటి వాళ్ళు 42 కోట్ల రూపాయలు పెండింగ్ ఉందని పదే నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా ఈ 60 రోజుల కాలంలో సంపూర్ణంగా కంప్లీట్ చేసాం. 42 కోట్ల రూపాయల వాటర్ బకాయిల్ని చెల్లించేటటువంటి ప్రయత్నం చేశాం, చెల్లించాం. ప్రభుత్వం ద్వారా మద్దతుతోటి వారందరి అకౌంట్లోకి ఆ డబ్బు మొత్తాన్ని చెల్లించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది మనం గుర్తుంచుకోవాలి. వెలుగొండ అనేటటువంటి ప్రాజెక్ట్ దాదాపుగా 3 జిల్లాలకి ఆయువు పట్టు లాంటి ప్రాజెక్ట్ని 2021లో ఒక టన్నెల్ కంప్లీట్ చేసి రీసెంట్గా ఇంకొక టన్నెల్ను కూడా పూర్తి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు అందించినటువంటి విధానాన్ని బట్టి ఇక్కడ ప్రజలపై ఎలాంటి ప్రేమను కలిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వెలుగొండ అనేటటువంటి ప్రాజెక్టుకి గతంలో చంద్రబాబు నాయుడు 1996లో శంకుస్థాపన చేసి దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి 6.6 కిలోమీటర్లు మాత్రమే కంప్లీట్ చేశాడంటే ఇక్కడ ప్రజలపై చంద్రబాబు నాయుడికి ఎంత తక్కువ భావన ఉందో దీన్ని బట్టేసే అర్థమవుతుంది. వివక్ష ఉంది అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది.
ఒకే ఒక 5 సంవత్సరాల కాలంలో 2 టన్నెల్స్ని కంప్లీట్ చేసి దాదాపు 5,500 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని సంపూర్ణం చేసేసి ప్రజలకు ఇచ్చేసినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడుతున్నాం. ఈ ప్రాజెక్టులో వాటర్ చేరి 53 టీఎంసీల వాటర్ని స్టోర్ చేసుకోగలిగితే ఎర్రగొండపాలెంతో పాటు అనేక ప్రాంతాలు దాదాపుగా 4.47 లక్షల ఎకరాలకి సాగునీరుతో పాటు 15.30 లక్షల ఎకరాలకి తాగునీరు అందించేలాగా ఆ ప్రాజెక్ట్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్టు ద్వారా ఇక్కడ పొలాల్లో బంగారం పండుతుందనేది వాస్తవం. సో ఎన్నో సంవత్సరాలకు సంబంధించినటువంటి సమస్యని సంపూర్ణంగా కంప్లీట్ చేసినటువంటి ప్రభుత్వం మాది. మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేర్చేటటువంటి ప్రభుత్వం మాది అని చెప్పడానికి ఈ వెలుగొండ ప్రాజెక్టు కూడా ఒక ఉదాహరణ. ఆ భగవంతుడి దయ వల్ల, జగనన్న దయ వలన నాకు దానిలో భాగస్థుని అయ్యేటటువంటి అవకాశం దక్కింది. ఇక్కడ ప్రజలకి అది సంజీవని లాంటి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసినటువంటి చరిత్ర కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే దక్కిందని చెప్పుకోవటానికి గర్వపడుతుంది. 29 ప్రాంతాలకి 40 లీటర్లు ఇచ్చిన తర్వాత 15 లీటర్లు సరిపోకుండా ఎవరైతే నా దగ్గరకు వస్తున్నారో వారికి నా సొంత ఖర్చులతోటి ట్యాంకర్లు ఏర్పాటు చేసి కూడా మేము వాటర్ని సప్లై చేయిస్తున్నాం. ఇంకా ఎవరన్నా ఆ సప్లై రావట్లేదు అని వస్తుంటే వాటిని నమోదు చేసి ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు కూడా దాన్ని పంపడం జరుగుతుంది. ఒకవేళ అక్కడ సప్లై కానీ ఏ కారణం చేత అయినా లేకపోతే మా సొంత నిధులతోటి తోలించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద ప్రాంతంలో ఎక్కడో ఒక చోట ఒక కంప్లైంట్ వస్తే రావచ్చు. ఆ కంప్లైంట్ వచ్చినటువంటి ఏ సమస్య అయినా ఉంటే దాన్ని ఇమీడియట్గా మనం పరిష్కరించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాము, ఖచ్చితంగా చేస్తాం. మీరు అన్నట్టు దోర్నాలలో ఏదైతే ధర్నా చేశారంటున్నారో వారికి ఇమీడియట్గా మనం రెక్టిఫై చేసాం. అక్కడ వాటర్ సప్లై కూడా మొదలుపెట్టాం. ఎర్రగొండపాలెంలో కూడా మొదలుపెట్టాం. నాయుడుపాలెంలో కూడా 5 ట్యాంకర్లు నా సొంత ఖర్చులతోటి చిప్పి మొదలు పెట్టించాను. ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు కూడా వాటిని చెప్పడం జరిగింది. వారి దగ్గర నుంచి కూడా అప్రూవల్ తీసుకొని అక్కడ కూడా త్వరలో మొదలు పెట్టించేటటువంటి ప్రయత్నం చేస్తాం. జలజీవన్ మిషన్ కింద ఆ పనులు ఏవైతే జరుగుతున్నాయో వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కూడా కోరడం జరిగింది. గతంలో ఇక్కడే ఎర్రగొండపాలెంకి కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఆర్డబ్ల్యూఎస్ అధికారులను పిలిపించి మాట్లాడడం జరిగింది. ఎస్సీ గారిని కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూడా ఆర్డబ్ల్యూఎస్ అధికారులందరిని పిలిపించి మాట్లాడి 40 లీటర్ల అప్రూవల్ ఇప్పించాం. మేము యాక్చువల్గా ఒక షెడ్యూల్ ఇచ్చుకున్నాం. నెలలో ఎక్కడికి ఎప్పుడు ఎలా వెళ్ళాలి, ఏ ఏ ప్రాంతాల్లో పర్యటించాలనేటటువంటి ఒక షెడ్యూల్ తయారు చేసుకున్నాం. ఆ షెడ్యూల్లో భాగంగా అనుకోకుండా 6వ తారీఖు సీఎం గారి పర్యటన రావడం, 6వ తారీఖు తర్వాత మళ్ళీ 10వ తారీఖు సిద్ధం మహాసభ రావడంతో ఆ 2 రోజుల మధ్యలో గ్యాప్ ఎక్కువ లేకపోవడం, ఇంకొక చోటుకి సమయం కేటాయించలేకపోయాం. ఖచ్చితంగా అక్కడ మళ్ళీ వెళ్ళి ఆ ప్రాంతంలో ఖచ్చితంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఎవరో కావాలి, గతంలో చెప్పినట్టుగా ఇంతకు ముందుగా కూడా నేను చెప్పినట్టుగా ఎవరో కావాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేయడం తప్ప ఇంకోటి కానే కాదు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ మాతోనే ఉన్నారు, మాతోనే ఉంటారు. రాబో ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఎర్రగొండపాలెంలో కూడా ఎమ్మెల్యేగా మీ అందరి సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను గెలవబోతున్నాను. ఇది అందరికీ తెలిసినటువంటి వాస్తవమే. మంచి చేసినటువంటి మాకు ఆదరణ అభిమానాలు ప్రజల్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని ఎదుర్కోలేక మా మధ్యలో ఏదో ఒక అలజడి సృష్టించేటటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి కానే కాదు. ఇది తెలుగుదేశం వారు చేసేటటువంటి తప్పుడు ప్రచారం తప్ప దానిలో నిజం లేదు. ఇది కూడా అతి ముఖ్యమైనటువంటి అంశాన్ని సర్దార్ గారు లేవనెత్తారు. జర్నలిస్టులకి ఖచ్చితంగా నివాస స్థలాలు ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కానీ లేకపోతే అనేక సందర్భాల్లో రిక్వెస్ట్ చేసినప్పుడు కానీ ఒక్కసారిగా వచ్చి అందరం ఒక చోట కూడుకొని ఎవరెవరు ఈ రంగంలో ముందుంటున్నారు, ఈ రంగంలో వారి యొక్క సభ్యత్వాన్ని కలిగి ఉన్నారు అనేది ఒకేసారి ఒకే వేదిక మీద కానీ ఇవ్వగలిగితే దాన్ని ప్రభుత్వంలో పెట్టి ఖచ్చితంగా వారికి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. సహజంగా ప్రెస్ మీట్లకు పెట్టినప్పుడు వచ్చేటటువంటి వారేమో తక్కువగా ఉంటున్నారు,
ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఏదో కారణం చేత రాలేకపోయామని ఎక్కువ మంది వస్తున్నారు. దీనిలోనే అక్రిడేషన్లో కూడా ఇలాంటి సమస్య ఉంది కాబట్టి దయచేసి ఎవరన్నా కంటిన్యూగా ఈ వృత్తిలో కొనసాగుతున్నటువంటి వారికి అక్రిడేషన్ లేకపోతే అక్రిడేషన్ తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. నా ద్వారా మీకు ఏదన్నా సహాయం కావాలంటే ప్రభుత్వం ద్వారా కానీ పార్టీ ద్వారా కానీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అక్రిడేషన్ అనేది అది ఒక ప్రామాణికంగా తీసుకున్నారు కాబట్టి అది ఉండడం అనేది మంచిది. అది పెద్ద కష్టమైనటువంటి పని ఏమి కాదు. నా ద్వారా నేను కూడా సహకరిస్తాను. ఎవరైతే ఈ రంగంలో కంటిన్యూస్గా ఉంటున్నారో వారు రావాల్సిందిగా ముందుకు వచ్చేసి వారికి కావాల్సినటువంటి ఆ సభ్యత్వాన్ని నమోదు చేసుకోండి. లేని వాళ్ళకు కూడా ఇవ్వడం అంటే అది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. ఎందుకంటే ఎవరు కూడా నాకు వద్దు అని ఎవరు అన్నారు కాబట్టి వర్కింగ్ యాక్టివ్గా ఉండేటటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో అక్రిడేషన్ కూడా అప్లై చేసుకోమంటున్నాను. లేని వాళ్ళకి అక్రిడేషన్ రావడానికి కావాల్సినటువంటి సహాయాన్ని నేను కూడా నా తరఫు నుంచి నేను చేస్తాను. నాకు ప్రాధాన్యత ఉందా లేదా అనేది మీ అందరికీ తెలిసినటువంటి విషయం. ప్రతి ఒక్క నాయకుడు ఇక్కడ నాకు సహకరించబట్టే ఇంత గొప్పగా పార్టీ 60 రోజుల నుంచి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకుడు సహకరిస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త సహకరిస్తున్నాడు కాబట్టి అది జరుగుతుంది. దళితులకు ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని ఇచ్చేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి 75% పైచిలకు పదవులను ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అత్యంత కీలకమైనటువంటి పోర్ట్ఫోలియో మంత్రి పదవిని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఆదిమూలపు సురేష్ అన్నకే ఇచ్చి గౌరవించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా అలాగే విద్యాశాఖ మంత్రిగా ఒక దళితుడికి ఇచ్చారు. హోంమంత్రిగా ముఖ్యమంత్రి గారి తర్వాత అత్యంత ప్రాధాన్యం ఉన్నటువంటి హోంమంత్రిని ఒక దళితులకి 2 మహిళలకి ఇచ్చి గౌరవించినటువంటి పార్టీ ప్రభుత్వం మాది అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం. బీసీలకి గతంలో ఒక్కటంటే ఒక్కటి కూడా రాజ్యసభ ఇవ్వాల 100 కోట్లకు అమ్ముకున్నటువంటి చరిత్ర చంద్రబాబుదైతే 4 రాజ్యసభ సీట్లని ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదే అని మీ అందరికి చెప్పడానికి గర్వపడుతున్నాం. బీసీలలోని వడ్డెర కమ్యూనిటీకి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినటువంటి చరిత్ర, ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎమ్మెల్సీ చేసినటువంటి చరిత్ర, మిర్చి మార్కెట్ యార్డ్కి చైర్మన్గా చేసినటువంటి చరిత్ర మాకే దక్కుతుంది. ఎస్సీల్లో ఉన్నటువంటి సబ్ కులాలకు కూడా అవకాశం ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గతంలో ఎస్సీలని దగా చేసి వంచి పరిగెత్తించి నరికినటువంటి ఉదాంతాలని ఒక్కసారి కారంచేడు లాంటి ఉదాంతాలని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఇవాళ ఎస్సీలు ఎంత గౌరవించబడుతున్నారో మనకు అర్థమవుతుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలకి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి పార్టీ. ఓసీలుగా ఉండి ఒక అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ మీద నాగిరెడ్డి గారు గెలిచారు. ఓసీ సామాజిక వర్గానికి చెందిన నాగిరెడ్డి గారు వారిని తప్పించి అక్కడ బీసీకి ఇచ్చింది మా పార్టీ. కృష్ణదేవరాయలు గారిని తప్పించి అక్కడ బీసీకి ఇచ్చింది. అలా అనేక లోకేష్ గారిని ఓడించినటువంటి ఆళ్ల రామకృష్ణ గారిని తప్పించి అక్కడ బీసీకి ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకి టికెట్ ఇవ్వాలనేటటువంటి ఒక ప్రాధాన్యమైన కర్తవ్యంతో ముందుకు పోతూ కొంతమందికి టికెట్ ఇవ్వలేకపోతే ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమందిని దగ్గరికి తెచ్చుకొని వాళ్ళతోటి విష ప్రచారం చేయించడం తప్ప తెలుగుదేశం చేసే పని ఇంకొకటి కాదు. తప్పుడు విధానాలతోటి తప్పించుకునేటటువంటి ప్రయత్నం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ చేస్తూనే ఉంటుంది. అది వారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒంటరిగా పోటీ చేసి గెలిచిన చరిత్ర అతనికి లేదు. సొంతంగా పార్టీ పెట్టుకొని నిలబడ్డటువంటి చరిత్ర అతనికి లేదు. అరువు తెచ్చుకున్నటువంటి పార్టీతోటి, అప్పు తెచ్చుకున్నటువంటి వ్యక్తులతోటి తప్పుడు రాజకీయం చేయడం ఆయనకున్నటువంటి విధానం. కాబట్టి అలాంటి వ్యక్తి చేసేటటువంటి తప్పుడు మాటలకి విలువ లేదనేది మాత్రం వాస్తవం. ప్రయత్నం చేస్తున్నామన్నా. సీఎం గారు ఆల్రెడీ ఒకసారి వచ్చిపోయారు కాబట్టి 175 నియోజకవర్గాల్లో మళ్ళీ తిరగడం అనేది సాధ్యపడే పని కాదు. వెలిగొండ అనేటటువంటి మహత్కర ప్రాజెక్టుని ఓపెనింగ్ చేయడానికి వచ్చినటువంటి సీఎం గారిని మరొకసారి
తీసుకొచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. డేట్స్ అడ్జస్ట్ అయితే ఖచ్చితంగా ఇక్కడ సభ జరగబోతుంది. ఖచ్చితంగా పార్టీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి పదవిని కోరుకుంటాడు. పదవి రానటువంటి వ్యక్తి అసంతృప్తిగా ఉంటాడు. ఇదే వర్గపోరు అని చిత్రీకరిస్తే, అలా అంటే చంద్రబాబు నాయుడు పనికిరాడని వాళ్ళ అధ్యక్షుడే వీడియో మాట్లాడుతూ దొరికిపోయినటువంటి ఉదాంతం. లోకేష్ గారు నాయకుడిగా పనికిరాడు అని వాళ్ళ నాయకులే రోడ్డు మీదకి వచ్చి తిడుతున్నారు. అంటే వాళ్ళిద్దరూ ఆ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోతారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం ఎక్కువ కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీతత్వం ఎక్కువగా ఉంది కాబట్టి, పదవి దక్కనటువంటి వ్యక్తి, పెత్తనం దక్కనటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఏదో ఒక అసంతృప్తిని వ్యక్తపరిచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా తెలుగుదేశం పార్టీలో కానీ అంత అభిమాన గణం ఉండి, అంత నాయకత్వం ఉంటే పక్క పార్టీని అరువు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇవాళ మీరు గమనిస్తే 3 సార్లు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తెలుగుదేశం సాధించినటువంటి ఓటు బ్యాంకును ఒకసారి గమనించండి. 63,000 ఒకసారి, 67,000 ఒకసారి, 68,000 ఒకసారి. అంటే సహజంగా వారి కుటుంబాలలో, తెలుగుదేశం పార్టీ కుటుంబాలలో పెరిగేటటువంటి కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించిన పెరుగుదల కూడా నమోదు అవ్వట్లేదు అక్కడ. అంటే తెలుగుదేశం పార్టీలో 3 సార్లు ఎక్కడైతే ఓటును సాధించిందో, ఈ 3 పర్యాయాలు కూడా సాధించిన విధానాన్ని ఒకసారి చూస్తే, ఆ మద్దతు ఉన్నటువంటి కుటుంబాల్లో పెరిగిన ఓటు శాతాన్ని కూడా దక్కించుకోలేకపోతుందంటే ఆ పార్టీ రోజు రోజుకి దిగజారిపోతుందని అనుకోవాలి. ఇవాళ వర్గపోరు ఉంది తెలుగుదేశం పార్టీలో. ఒకరొక గ్రూప్ కడతారు, ఇంకొక గ్రూప్ కడతారు, ఇంకొక పార్టీలోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ 3 గ్రూపులుగా ఉన్నది తెలుగుదేశం పార్టీ. వారి పార్టీలో ఉన్నటువంటి కుంపట్లను ఆర్పుకోలేనటువంటి తెలుగుదేశం వారు ఇతరుల మీద కావాలని బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప ఇంకొకటి కాదు. ఇవాళ తెలుగుదేశం పార్టీలో మండల పరిషత్కి ఎంపీపీగా ఉన్నటువంటి వ్యక్తులే బయటకు వచ్చి, ఎక్స్ఎంపీపీలు బయటకు వచ్చి మాకు వద్దు ఈ నాయకుడు అని చెప్తున్నారు. అంటే మరి ఎవరి దగ్గర వర్గపోరుంది? వ్యక్తిగత దూషణ చెయ్యను అని నేను చెప్పాను కాబట్టి దానికి లోబడే ఈ మాట మాట్లాడాల్సి వస్తుంది. ఇవాళ మీ నాయకుడే మాకు వద్దు అని అంటున్నటువంటి పరిస్థితి మీ పార్టీలో ఉంది అంటే ఎవరి పార్టీలో కుంపట్లు ఉన్నాయి, ఎవరి పార్టీలో వర్గపోరుంది ఒక్కసారి గమనించుకోండి. నేను ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నియమితులైన తర్వాత 10 రోజుల కాలంలోనే దాదాపుగా 5 మండలాల్లో మండల స్థాయి సమావేశాలను ఏర్పాటు చేసుకున్నాం. పెద్ద ఎత్తున కాన్స్టిట్యున్సీ లెవెల్లో వచ్చినట్టుగా 5 మండల స్థాయి సమావేశాలకి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు వచ్చి సక్సెస్ చేశారు. ఆ తర్వాత కాలంలో మేము మన ఊరికి మన చంద్రశేఖర్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకున్నాం. కొత్తగా వచ్చినటువంటి నా పేరు గ్రామాలలో ఉన్నటువంటి చిన్న చిన్న కూడళ్ళకు కూడా వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆ కార్యాచరణ ఏర్పాటు చేసుకొని పల్లెల్లోకి వెళ్ళడం జరుగుతుంది. మండలంలో ఉన్నటువంటి గ్రామాలలోకి వెళ్ళడం జరుగుతుంది. విస్తృత స్థాయిలో మేము సమావేశాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. రాత్రి కూడా ముటుకులు అనే ప్రాంతంలో పెడితే దాదాపుగా 3,000 మందికి పైచిలుకు అక్కడ వచ్చినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజల మద్దతుతోటి, నాయకుల మద్దతుతోటి, కార్యకర్తల మద్దతుతోటి పెద్ద కార్యక్రమాలను చేసుకోగలుగుతున్నాం. పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆహ్వానించి మా దగ్గర ప్రోగ్రామ్స్ పెట్టండి అని వారికి వారే వచ్చి ముందుకు వచ్చేసి ప్రోగ్రామ్స్ పెట్టిస్తున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. 2024లో జరగబోయేటటువంటి ఎన్నికల మహాయుద్ధానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త సిద్ధపడి ఉన్నాం. ఆల్రెడీ సిద్ధం కార్యక్రమాలు, సిద్ధం మహాసభలు పెద్ద ఎత్తున సూపర్ సక్సెస్ అయ్యాయి. ఏ ప్రాంతీయ పార్టీ కూడా నిర్వహించలేనటువంటి విధంగా దాదాపుగా ఒక్కొక్క చోట 1 మిలియన్ పైచిలుకు ప్రజలు ఒక చోటకి వచ్చి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి మద్దతు తెలిపి సిద్ధం మహాసభల ద్వారా కూడా ఈ ఎలక్షన్ యుద్ధానికి సిద్ధపడ్డటువంటి పరిస్థితి ఉంది. రాబో ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా జగనన్న నాయకత్వంలో జగనన్నని సీఎంగా చేసుకోవడానికి మేమందరం కూడా జగనన్న సైనికులుగా ముందుండి నడిచి జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకొని ఇక్కడ ప్రజలకి కావాల్సినటువంటి మంచిని చేసేటటువంటి పార్టీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. మీ అందరి మద్దతు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావాలి. మీ అందరి మద్దతుతోటి
ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే గత 5 సంవత్సరాల్లో చేరుకుందో దానికంటే మించినటువంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజలకి సమాజ నిర్మాణాని కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడబోతుంది. ఎన్నికల కోడ్కి నిబంధనలకు లోబడి ఏ విధంగా ఆ పనుల్ని కంప్లీట్ చేయాలో చూస్తాం. ఏవైతే చేయలేకపోతామో ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత ప్రజలందరికీ ఆ కార్యక్రమాలను మొట్టమొదటి ప్రాధాన్యత కింద చేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మాట ఇస్తే నిలబడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం. రాజకీయం అంటే నాయకత్వం ఎవరి కోసమో పెత్తనం చేయడం కోసమో డబ్బుని ఆర్థికంగా లాభపడడం కోసమో కాకుండా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా వారికి సేవ చేసి నిలబడేటటువంటి ప్రయత్నం చేయడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం. వైఎస్ఆర్ గారి జగనన్న సైనికుడిగా ఇక్కడ ప్రాంత ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే వారికి ఒక సైనికుడిగా సేవకుడిగా పనిచేసి పెడతానని మీ అందరికి కూడా ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియపరుచుకుంటూ ఇప్పటి వరకు మద్దతు తెలిపినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.